ప్రతి విషయంలో కూడా అంటే ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనేదైతే ప్రస్తుతం ఎక్కడ ఎవరు ఒప్పుకోవట్లేదు. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యింది కారణం ఏంటంటే జగన్ వల్ల అనేది. ఇది ఒక సందర్భం అని కాదు, చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాల్లో ఎందుకు ఇలా జరిగిందంటే గత ప్రభుత్వంలో జగన్ వల్ల, ఎందుకు ఇలా జరిగిందంటే గత ప్రభుత్వంలో జగన్ వల్ల ఇప్పుడు ఫెయిల్. అది కూడా ప్రభుత్వం ఫెయిల్ కాదు, అధికారులు, ఆ అధికారులు కూడా జగన్ హయాంలో పెట్టిన అధికారుల వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇది ఏ విషయంలో మాట్లాడుతున్నారంటే ఫీజుల విషయంలో. డిగ్రీలు చదివి సర్టిఫికెట్లు తీసుకొని ఉన్నత విద్యలకు వెళ్ళాలి అంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వచ్చిన ఫీజులు కడితేనే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ ఈ అంశంలో గతంలో కూడా మనం చర్చించాం. కాకపోతే ఇప్పుడు ఇది ఎటు వెళ్ళిపోయిందంటే మొత్తం 6 క్వార్టర్ల ఫీజులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 3 క్వార్టర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవ్వాల్సినవి వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 3 క్వార్టర్ ఫీజులు పెండింగ్లో ఉన్నాయి. నిన్న ఒక విద్యార్థి, అది అన్ని పేపర్లో రాలేదనుకుంటే, సాక్షిలో ఒకటి వచ్చింది, అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. మొత్తం నాకు టీసీ ఇవ్వట్లేదు, సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, నేను ఫీజు కట్టలేను, బకాయిలు పెండింగ్లో ఉండిపోయిన నా పరిస్థితి ఏంటి అనేది. అలా చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది కట్టేవాళ్ళు కడుతున్నారు, కట్టలేని వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఉన్నత విద్యల మీద ఇంకా ఆశలు వదులుకుంటున్న పరిస్థితి. అయినా సరే ప్రభుత్వం స్పందించట్లేదు. స్పందించకపోగా దీనికి కారణం ఏంటి అంటే అధికారుల వల్లే ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోయిన మాట వాస్తవమే. జగన్ హయాంలో ఉన్న అధికారులకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా సరే వాళ్ళు సర్టిఫికెట్లు ఇష్యూ చేయట్లేదు అనే ఒక కొత్త అంశాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది అని అనుకోవాలా, లేదంటే నిజంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తత వల్ల వాళ్ళ రేపొద్దున్న రోడ్డును పడే పరిస్థితి వస్తుందా? ఫీజు రియంబర్స్మెంట్ మీద ఈ బకాయిల గురించి అసలు సమాధానం చెప్పాల్సింది ఎవరు? దాదాపు 4200 కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయిలు ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు. అది ఇప్పుడు ఎవరు చెల్లించాలి? అసలు ఆ విషయం పట్టించుకుంటుందా విద్యాశాఖ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ వదిలేస్తారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దీని గురించి మనం గతంలో 2-3 సార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. ఎందుకు అంటే డిగ్రీ అడ్మిషన్స్ కూడా పూర్తయిపోయినాయి కంప్లీట్గా. ఇప్పుడు పీజీలో చేరాలనుకున్న వెళ్ళాలంటే ఇదే టైం, లేకపోతే వాళ్ళకి దాదాపుగా 2 ఏళ్ళ భవిష్యత్తు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ రోడ్డు ఎక్కుతున్నారు. దానికి వీళ్ళు ఇస్తున్న క్లారిటీ ఇప్పుడు నేను చెప్పినట్టు అధికారుల అడ్డంకని కాసేపు, గతంలో జగన్ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు 3 క్వార్టర్లు కట్టలేదు, ఇప్పుడు వీళ్ళెందుకు కడతారు అనేది మొత్తం మీద ఏదో మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారా? విద్యార్థుల భవిష్యత్తు మాట ఏంటి? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఓ పని చేస్తే పోతుంది. ఆంధ్రజ్యోతోళ్ళు, ఈనాడోళ్ళు ఈ టైప్లో రాసుకోమని చెప్పండి వాళ్ళని. ఎడిటోరియల్ కాలం లేదా ఇప్పుడు ఎడిటోరియల్ కాలమే, వార్త ఎడిటోరియల్ కాలం కదా. విజన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే భవిష్యత్ రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కావలసినటువంటి విధంగా యువతని తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టట్లేదు అని రాస్తే బెటరు. ఎందుకయ్యా అంటే ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే వీడి చదువు ఎక్కడదక్కడే ఆగిపోతుంది. దాంతో వీడు ఉద్యోగి కాకుండా కార్మికుడిగా మిగిలిపోతాడు, అంటే పనివాడిగా మిగిలిపోతాడు. వాళ్ళు డిగ్రీ పని చేసుకు బ్రతకాలి. వాళ్ళు డిగ్రీ చదివినట్టు కూడా ఆధారం ఉండదు వాళ్ళ దగ్గర. ఏదో ఒకటి పని చేసుకుని బ్రతికే రోజులు మళ్ళీ రాబోతున్నాయి. ఆ స్టేజీ వచ్చినప్పుడు మనకి భవిష్యత్తులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తెద్దాం అనుకుంటున్నారు కదా. సముద్ర తీర ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అంటే 10th, ఇంటర్మీడియట్ ఈ రేంజ్ చాలు, ఐటీఐలు ఇట్లాంటివి చాలు. కాబట్టి ఆ దిశగా చదివితే చాలు, అంటే అత్యవసర చదువులు చదివితే చాలు. అలాగే చదివితే 10th క్లాస్ వరకు ఎట్లాగో తల్లికి వందనం ఇస్తారు కాబట్టి చదువుతారు. అది ఇంటర్మీడియట్ దాకా పెట్టినట్టున్నారు కదా, ఇదేదో +2 దాకా స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్. కాబట్టి అది నడిచిపోతుంది. అది చదివేసేసుకుని శుభ్రంగా ఇక్కడ ఏదో ఒక కంపెనీల్లో కార్మికుడిగా పనిచేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ కార్మికుల కొరత ఉంది ఈ సమాజంలో, మనకి చూస్తున్నాం కదా. షాపుల్లో పనిచేయడానికి మనుషులు దొరకట్లేదు. చివరికి రిలయన్స్ లాంటి చోట్ల, మార్టులు బయట, డిమార్ట్లు ఉన్న రిలయన్స్ బయట కూడా బోర్డు పెడుతున్నారు మాకు మనుషులు కావాలని చెప్పి. చివరికి అదేది బిల్లులు వేసేందుకు మనుషులు కూడా దొరకట్లేదు. అలాంటి స్టేజ్లో మనుషులు దొరకట్లేదు కాబట్టి అందరూ కూడా కూర్చునే ఉద్యోగాలు అనేటటువంటిది ఏది, చదువు ఎక్కువైపోతే వాళ్ళందరూ అలాంటి ఆశపడుతున్నారు. అట్లాంటి దాంతో యువతరం చెడిపోతుంటే యువతరాన్ని మందలించడం కుదరదు కాబట్టి, మందలిస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ముందు ఇట్లా చదువులు దూరం చేసి ఉన్నత చదువులకు వెళ్ళనీయకుండా చేసి, తద్వారా కార్మికులని పరిశ్రమలకు అప్పచెప్పి పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు కల్పించి 99 బేసులకి భూమి ఇవ్వడం ద్వారా వాళ్ళు పరిశ్రమలు పెడతారు. ఆ పరిశ్రమలు పెట్టాక వాళ్ళకి మనుషుల్ని కూడా మనం సప్లై చేస్తే అప్పుడు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరిగిపోయి తద్వారా మనం ముంబాయిను
గుజరాత్ దాటేసి న్యూయార్క్కి సింగపూర్కి దగ్గరలోకి వెళ్ళడానికి వేస్తున్నటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది అర్థం కాని సన్నాసులకి తెలియదు, ఇది బుర్రలేని వెధవలకి తెలియదు. వీళ్ళు భాష అది కూడా వాడతారు కదా సోషల్ మీడియాలో. అలాంటి మహామేధావుల యొక్క ఆలోచన ఇది అని రేపు పొద్దున ఈ మేధావులు కూడా వార్త రాస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఒక బాధ నాకు అనిపించేది ఏంటంటే, స్కూళ్ళు చదివాం, కాలేజీలు చదివాం, ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రభుత్వ కాలేజీల్లో. తర్వాత నేను ట్యూషన్స్ చెప్పా, కాన్వెంట్లు చెప్పా చాలా రోజుల పాటు. ఈవెన్ 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా వేరే పనులు చేసా, ట్యూషన్స్ చెప్పాను, ట్యూటోరియల్స్లో నడుపుకున్నాం, ఇవన్నీ చేసాం. ఆ బాధ ఏంటో ఒక పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళగా అనుభవించిన వాళ్ళని చూసాం. మా దగ్గర ట్యూషన్లో 5 రూపాయలకి 1వ తరగతి, 10 రూపాయలకి 2వ తరగతి ఇట్లా పెట్టేవాళ్ళం. 10th క్లాస్కి 50 రూపాయలు ఫీజు. అందరం డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా చేసాం, ట్యూషన్స్ చెప్పాం. ఈ తక్కువ ఫీజు కాబట్టి మా దగ్గరకు 100-150 మంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. చుట్టుపక్కలన్నిట్లో ఆ రోజుల్లో కూడా 25 రూపాయలు మినిమం ఉండేది, 100-200 రూపాయల దాకా ఫీజులు ఉండేది ట్యూషన్స్. మేము ఇట్లా 5 రూపాయల నుంచి 50 రూపాయలు అనేటప్పటికి చాలా మంది పెట్టారు. కాకపోతే అందులో కూడా ఆ స్థాయి ఫీజు కూడా ఇవ్వలేని వాళ్ళు 40%. అది తెలుసా? ఆ ఫీజు కూడా ఇవ్వలేని వాళ్ళు ఎవరు? మా దగ్గర చదివిన వాళ్ళందరూ ముఠా మేస్తుల పిల్లలు, ఇలాగా కూలి పనులు చేసేవాళ్ళ పిల్లలు, గుమస్తాలుగా చేసేవాళ్ళ పిల్లలు వచ్చేవాళ్ళు మా దగ్గరకు, పాకలో పెట్టి నడుపుకునేవాళ్ళం మేము. వాళ్ళకి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లలు ఎట్టా చదువుతున్నారు, స్కూల్లో సరిగ్గా మాస్టర్లు ఉండేవాళ్ళు కాదు, ఆటలు గోళలు కొట్టుకోవడాలు ఇట్లాగా ఉంటుంది పిల్లలది, కంట్రోల్ లేకపోతే. అట్లాంటప్పుడు వాళ్ళకి అక్కడ చదువు అవ్వట్లేదని వాళ్ళ బిడ్డలు మంచి భవిష్యత్తు కావాలని మా దగ్గరికి పంపించేవాళ్ళు. మా దగ్గర వాళ్ళని జాగ్రత్తగా సెటరేట్ చేస్తే 75-80% సెటరేట్ చేసేవాళ్ళు. ఒక 20% మంది వాళ్ళు ఇక అప్పటికే సైకలాజికల్గా ఒక డిస్టర్బెన్స్ సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఇట్లా చదువు అవ్వట్లేదబ్బా, నేర్చుకోవడం కష్టం అవుతుంది అన్నాం అనుకోండి, వెంటనే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, షాప్లోకి పెట్టేయడము, లేకపోతే కూలికి తీసుకుపోవడం. అందుకని ఆ తర్వాత ఫస్ట్ ఒక 3-4 అట్లా చూసాక చెప్పడం మానేసి వీళ్ళకే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. చూసావు కదా, కూలీ పనికి తీసుకుపోతారా, నేను చదువుకోరా అని చెప్పేసి. అట్లా కూడా పాపం ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉండేది. అంటే విద్యా బోధనలో ఆ పేదవాడి బ్రతుకులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఎక్కడ. ఎందుకు నేను చదువుతున్నప్పుడు పుస్తకాలు మా నాన్నకి షాప్లో గుమస్తా చేస్తారు కాబట్టి అవసరం ఏంటో తెలియదు వాళ్ళకి. అప్పుడు నోట్బుక్స్లు ఇవన్నీ వాస్తవానికి ఏడాదికి కనీసం 4-5 నోట్బుక్స్ కావాలి. మా నాన్న ఒకసారి డబ్బులు ఇవ్వగలుగుతారు, అది కూడా షాపులో అప్పు తీసుకుని. ఈ అప్పు తీసుకున్న డబ్బులు ఏది స్కూల్ ఫీజులు 30-50 రూపాయలే ఉండేది. కానీ ఈ పుస్తకాలకు సంబంధించిన నోట్బుక్స్, ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కూడా అప్పట్లో ఈ ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ కొనుక్కునేవాళ్ళు. అలా ఆ డబ్బులు ఈ నోట్బుక్లకి అయ్యేటటువంటి 100-200-300 రూపాయలకు కూడా చాలా ఇట్లాగ అడ్వాన్స్ తీసుకుని ఇది నెలకింతని కట్ చేసుకునే పరిస్థితి షాపుల్లో. అట్లాంటి సిచ్యుయేషన్ లో ఒక్క నోట్బుక్కే కొనిపెట్టేవాళ్ళు. ఇది ఒక నోట్బుక్ వచ్చేటప్పుడు 2 నెలలు అయ్యేటప్పటికి అయిపోయేది. 3వ నెల నుంచి అడగటానికి ఇంట్లో తంటారు, భయం ముందు నానంటే. ఇంకోటి ఆయన పొద్దున్నుండి రాత్రి దాకా పనిచేసి వచ్చినటువంటి మనిషి ఆ కోపంలో ఉంటారు. నోట్బుక్ అంటే అయిపోయిందంటే ఏం చదివావు నువ్వు అని గట్టిగా అనగానే మనకి ఇక్కడ వణుకు బాధేస్తారు. ఇక అసలు ఏం అడగకుండా కూర్చునేవాడు. ఈ అడగకుండా కూర్చుంటే ఈ 2 నెలల్లో ఈ 3 నెలల్లో రాసి నోట్స్ తప్పించి మిగతాది లేకపోతే ఎట్లాగా? అసలు ఆ నరకం ఏంటో నాకు ఇప్పుడు గుర్తుకొస్తా ఉంటది అనమాట. అంటే ఒక పేదవాడి కుటుంబంలో చదువు ఎంత టెన్షన్ పెడతది అనేటటువంటి అలాంటి సిచ్యుయేషన్స్ చూసిన వాళ్ళము. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక నాకు అనిపించిన ఒక గొప్ప చేంజ్ అదే. పేదవాడు చదువుకోగలుగుతున్న. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫీజు 575 రూపాయలు ఫస్ట్ ఇయర్, 350 రూపాయలు సెకండ్ ఇయర్. డిగ్రీలో నా ఫస్ట్ ఇయర్ ఫీజు 350 రూపాయలు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజు 250 రూపాయలు. పీజీలో నా ఫీజు వచ్చేటప్పటికి ప్రైవేట్గా రాశా పీజీ, ఎంఏ సోషియాలజీ. దాంట్లో వచ్చేటప్పటికి 2 సంవత్సరాలది కలిపి 2,500 ఏమో పడింది ఫీజు. 2,500-3,000 పడింది ఫీజు అంతే. 2 సంవత్సరాల పరీక్ష. టెక్స్ట్ బుక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు.
ఇదే బుక్స్ మెటీరియల్ కూడా అది పూర్తయిపోయింది. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజానికే నేను కట్టినటువంటిది ఒక 5,000 రూపాయలు ఒక ఏడాదికి. అది 5,000 రూపాయలు అయింది. అదే ఎక్కువ ఫీజు నా కెరీర్లో. తర్వాత లాకి బిఎల్కి సంబంధించిన 3 years కి ఏడాదికి 5,000 రూపాయలు ఫీజు ఉండేది అన్నమాట. ఇది అంటే నా మొదటి ఫీజుల టైంలో మా అమ్మ నాన్నల మీద డిపెండ్ అవ్వాలి డిగ్రీ దాకా. ఆ తర్వాత ఫీజులు నేను కట్టుకోగలిగాను కాబట్టి ఇది. ఈ డిగ్రీ దాకా దాంట్లో కూడా నాకు ఎట్లా తిప్పలు ఉండేది, ఎండాకాలంలో ఏదైనా షాప్లో పనిచేస్తే వచ్చే డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం, డిగ్రీకి వచ్చేటప్పటికి ట్యూషన్స్ చెప్పుకుంటూ చేసే దాంట్లో ఇది ఇచ్చేవాళ్ళు ఇంట్లో. కానీ వాళ్ళు పూర్తిగా కట్టాలంటే కష్టం ఆర్థికంగా. ఇంకోటి అడగడానికి మనకి భయం. ఈ బయట మనం సంపాదించుకున్న వాటితో చేయడం, ఈవెన్ దీపావళి మందు సామాన్లు పెట్టుకోవడం, లేకపోతే సెలవులప్పుడు ఏదన్నా రోడ్డు మీద ఈ బొమ్మలు ఉంటాయి కదా, పింగాణి బొమ్మలు పెట్టి అమ్మడం, ఇట్లాంటి ఏదో ఒకటి చేసి సంథింగ్ ఏదో ఒకటి సంపాదించడం. ఆ డబ్బులతో కొంత వెసులుబాటు కల్పించుకునేటటువంటి పని చేసుకునేవాడు ఆ రోజు. నాలాంటి చేసుకున్న వాళ్ళ పరిస్థితి చదువులు మానేసి వెళ్ళిపోయారు. ఇలాగ నాకేంటి ఒక డిగ్రీ అన్న చేతిలో ఉండాలి మనం అనేటటువంటి కసి కొద్దీ చేశాం కాబట్టి నిలబడ్డాం. అనేక మంది చదువులు మానేశారు. డబ్బులు కట్టగలిగిన బంధువుల కుటుంబాల్లో పిల్లలు చదివారు, కట్టలేని కుటుంబాల్లో పిల్లలు చదువు మానేశారు. నాలాంటి వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తే చదువు అయ్యింది. అంతే కదా. ఇవాళ రోజు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ దశలో నాకు బాగా గుర్తు, 10th నుంచి ఇంటర్మీడియట్కి ఆడపిల్లల్లో 80% మానేసేవాడు. ఇంటర్కి వచ్చేవాడు కాదు ఆడపిల్లలు. మగపిల్లల్లో 50% మంది ఆగిపోయేవాడు. ఎందుకు? ఫీజు కట్టలేక. మన చుట్టూ ఉన్న ఇళ్లలోనే చూసింది. ఆ తర్వాత డిగ్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆడపిల్లలు ఈ ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఫెయిల్ అయ్యారంటే మానేస్తారు, అలా పెళ్లి చేసి పంపించేస్తారు. ఇంటర్మీడియట్లో ఫెయిల్యూర్ వాళ్ళ జీవితంలో సక్సెస్ అనమాట. పెళ్లి చేసి ఒక బహుమతి ఇస్తారు మొగుడిని, అటు వెళ్ళిపోద్ది. ఇక డిగ్రీలో చాలా మంది డ్రాప్ అవుట్లు, ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్, సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ ఇట్లుండే. ఎందుకని? ఫీజులు అనేటటువంటి ఇది గవర్నమెంట్ కాలేజీల్లో అట్లాంటిది ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళ చేతికి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి వల్ల పేదలు, అంతకుముందు ఏంటి పై చదువులు అంటే కేవలం ధనవంతులు మాత్రమే చదువుకోదగి, ధనవంతులకు మాత్రమే అదృష్టం. మధ్య తరగతి ఆస్తులు అమ్ముకునో లేకపోతే నగలు అమ్ముకునేనో చదివించుకునే రోజులు. మధ్య తరగతి నానా స్ట్రగుల్ పడి చదివించాలి. అప్పుడు ఇవాళ రోజున ఈ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, పేదవాడి జీవితంలో మార్పు వచ్చింది. అప్పట్లో జబ్బు అయితే చచ్చిపోవడమే, గవర్నమెంట్ హాస్పిటల్ మందులకు వెళ్తాం, ఆ తర్వాత చచ్చిపోవడమే, ఇంట్లో తీసుకు చచ్చిపోయేవాడు. అట్లాంటిది కార్పొరేట్ వైద్యం అందింది, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందింది. ఇవి రెండు పేదవాళ్ళకంటే వాళ్ళకి ఇవాళ విలువ తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఇవాళ గుర్తుండకపోవచ్చు, కానీ ఎందుకంటే రోజువారీ అలవాటు అయిపోయేటప్పటికి రొటీన్ అయిపోయింది. కానీ ఆ రోజున అప్పటిదాకా నరకం అనుభవించిన పేదల కుటుంబాలకి అదొక పెద్ద దిక్సూచి. ఇవాల్టి రోజున నాకు తెలిసి రాజశేఖర రెడ్డి అంటే ఇప్పుడు 2004 కదా, 2004 నుంచి 2009 దాకా, ఆ 2006లోనూ ఏమో సెట్ చేసుకొచ్చినట్టున్నాడు అతను. ఆ స్కీము తర్వాత పాస్ అయిన వాళ్ళు అనేక మంది, అంటే 6 నుంచి ఆయన బతుకున్నంత వరకు 9 దాకా. ఆ తర్వాత వాళ్ళకి గుర్తుందో లేదో రాజశేఖర రెడ్డిదని, మేబీ ఆ టైంలో ఒక 5-6 ఏళ్ల పిల్లలకి మాత్రం తెలుసు. అంతకుముందు కష్టము తెలిసిన వాళ్ళు ఫీజులకి, ఈ సుఖము తెలిసిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి దాని వాల్యూ తెలియలే. ప్రభుత్వాలకి ఇప్పుడు ఏమైపోయింది, ఆ పథకం ఇచ్చినా ఓటేస్తారని గ్యారంటీ లేదు, ఇవ్వకపోయినా ఓటేస్తారని గ్యారంటీ లేదు. సరే, అదొక రొటీన్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు జగన్ అంతా చేశాడు. 3 కిస్తీ లాగాడంటే అంతకుముందు చంద్రబాబు హయాంలో 4 కిస్తీ లాగలేదా? అవి జగన్ వచ్చి తీర్చలేదా? ఆరోగ్యశ్రీ చంద్రబాబు అప్పుడు బకాయిలు పెట్టలేదా? జగన్ వచ్చి తీర్చలేదా? కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బకాయిలు పెట్టలేదా? చంద్రబాబు వచ్చి తీర్చలేదా? ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ నాకు బాగా గుర్తు. రోషయ్య గారు సీఎం గా ఉన్నప్పుడు రాజశేఖర్ మరణించి అవన్నీ భర్తీ ఆయన చేయాల్సి వచ్చింది. అదేమన్నా సొంత అప్పులా? అది కదా ప్రభుత్వం అప్పు. ఇప్పుడు చంద్రబాబు ఏది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చిన రాష్ట్ర విభజన టైంలో మనం 900 కోట్లు 9,90,000 కోట్లు అప్పు వచ్చింది. కట్టరాయింది తర్వాత వచ్చినోడు. చంద్రబాబు టైంలో 3.5 లక్షల కోట్లు అయింది అప్పు. తీర్చరాయండి తర్వాత వచ్చినోడు. జగన్ టైంలో 7.5 లక్షల కోట్లు అయింది. కట్టరాయండి తర్వాత వచ్చినోడు. ఇది ఒక నిరంతర ప్రాసెస్. అలాగే ఈ అయినా అంతే, ఫీజు రియంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీలు.
ఎందుకు కట్టరు వీళ్ళు అంటే పోనీ ఇవాళ కాకపోతే రేపు కడదాం అనే ఆలోచన ఉంటే ఓకే, కానీ ఒక బ్యాచ్ నాశనం అయిపోయింది. అవును, జగన్ టైంలో అతను వీళ్ళకి వేయడం వల్ల ఒక సమస్య అయింది, తల్లులకి వేయడం వల్ల వాళ్ళు స్వార్థానికి పోయి పిల్లలకి సగం మందికి ఫీజులు కట్టాల. దానివల్ల విద్యా సంస్థల వాళ్ళకి కోపం వచ్చి జగన్కి వ్యతిరేకంగా రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు. వాళ్ళు చంద్రబాబుని నమ్ముకున్నారు. జగన్ది ఎలక్షన్స్ ముందు ఒక కిస్తీ, అంతకుముందు 2 కిస్తీలు, మొత్తం 3 కిస్తీలు ఆగినాయి. ఆ 3 కిస్తీలు కట్టలేదు. అప్పుడు ఏమన్నారు, జగన్ సర్వనాశనం చేసాడు వ్యవస్థని, మేము వచ్చి బాగు చేస్తామని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కడతామన్నారు. లాస్ట్ ఇయర్ సర్టిఫికెట్లు ఇవ్వలేదుగా, ఇబ్బంది పడ్డారు కదా జనం అందరూ. అదేమంటే మేము వార్నింగ్ ఇచ్చాం వాళ్ళకి ఇవ్వమన్నాం అన్నారు. కానీ గతంలో ఇప్పుడు 30% ఇచ్చారు. ఇలాగా నేను చెప్తున్నది అదేనండి. రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చినప్పుడు అంతకు ముందు టైముల్లోది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని గ్యారంటీ నేను కడతానని హామీ ఇచ్చేది. అవును, ఈ ట్రిప్ జరుగుతున్నది ఏంటంటే మొన్న 2024 నుంచి జగన్ టైం దాన్ని కట్టకపోవడం వల్ల ఆ 1 year దానికి 70 to 80% అందరి చేత డబ్బులు కట్టించుకున్నారు. ఒక 10 to 20% ఆ సదరు సంస్థల వాళ్ళు జాలి తలిచి ప్రభుత్వం కడతదిలే అన్న నమ్మకంతో వదిలిన వాళ్ళు ఒక 20%, అది కూడా ఏ బంధువులో చుట్టాలు ఇదే స్నేహితులకు సంబంధించినటువంటి తప్పించి 80-90% కట్టించుకునే సర్టిఫికేట్ ఇచ్చారు. 1 year అట్ అయిపోయింది. ఆ ఇయర్ ఫీజులు బకాయి ఉన్నాయి. రెండోసారికి మీరు డబ్బులు కడితే కానీ చదివించమని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రిక్రూట్ అడ్మిషన్లలోనే ఈసారి గొడవ అయిపోయింది. మీరు డబ్బులు కడితేనే చేర్చుకుంటాం, తర్వాత డబ్బులు వస్తే ఇస్తాం మీకు, లేకపోతే ఇవ్వం. అది మీరు ప్రభుత్వం సంబంధం, మాకు సంబంధం లేదు. తద్వారా అడ్మిషన్ల దగ్గర తన్నింది. అందుకని నేను అడ్మిషన్ల దగ్గర ఇది రాయడం దొంగ నాటకాలు ఆడారు. జ్యోతి నాడు అడ్మిషన్లు అందులో దగ్గర ఇందులో దగ్గర అన్నట్టు తగ్గడానికి రీజన్ అది ఫీజు రియంబర్స్మెంట్ గ్యారంటీ లేకపోవడం. వాళ్ళు జేబుల్లో డబ్బులు కట్టాలి. అక్కడ అంటే మధ్యలో జేబుల్లో డబ్బులు కట్టే పరిస్థితి ఎక్కడ ఉంది? వీళ్ళు అన్నట్టు మధ్యలో అధికారుల పాత్ర ఎంత, లేదంటే అధికారుల మీద ఏడుపులా ఏంటిది? అది ఇవాళ ప్రతి తప్పు అధికారులదే, ప్రతి సక్సెస్ బాబుదే. అంటే జగన్ హయాంలో పనిచేసిన అధికారులు అందరినీ మార్చేయాలి ఏంటి ఇప్పుడు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీలో ఉద్యోగులందరినీ తెచ్చి పెడితే సరిపోతుంది అధికారుల కింద. అదేం లేదు. మనం ఏంటంటే వార్త ఇచ్చినట్టు ఉండాలి, ప్రభుత్వం ఫీల్ అవ్వకూడదు, అది జగన్ మీదకి దోసేయాలి. కాకపోతే ఇది మొదట్లో బాగుంటది, ఫస్ట్ ఇయర్. రెండో ఏడాది కూడా అంటే జనం నవ్వుకుంటున్నారు. అదే కదా, అవును. నీచ జర్నలిజానికి పరాకాష్ఠని తిట్టుకుంటున్నారు. కానీ ఒకటి సార్, యూనివర్సిటీలతో ఒకవేళ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి, అంటే ఇప్పుడు దీన్ని అయితే విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్న అంశం, అంత లైట్ తీసుకునే ఇష్యూ అయితే కాదు. వాళ్ళు సర్టిఫికెట్లు ఇప్పిస్తే వాళ్ళు ఉన్నత విద్యలకు వెళ్తారు. ఆ దిశగా కూడా ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకపోతుంది విద్యాశాఖ? యూనివర్సిటీలు ఎందుకు ఈయనంటున్నాయి? ఎవరికి ఇస్తాయి? డైరెక్ట్ గా సర్టిఫికెట్లు కాలేజీలకి ఇస్తాయి. మరి కాలేజీలు ఫీజు కట్టాలి. వాళ్ళు ఏంటి యూనివర్సిటీకి ఫీజు కట్టక్కర్లా, వీళ్ళ అఫిలియేషన్స్ అదే అంటున్నాను. అది బకాయి ఉండడం వల్ల వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఫీజులు రావట్లేదు అని చెప్పి వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అది ఇప్పుడు ఇదేం చేయాలంటే ఆర్టీసీ ఉచిత బస్సు లాగా మన జేబులో డబ్బులు ఏం ఖరీదు కాదు కదా, కాబట్టి చేసుకుంటారు దాంట్లో అన్నట్టుగా వీళ్ళని కూడా మీరు వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసేయండి అని ఆదేశించాలి. ఆదేశిస్తే అప్పుడు యూనివర్సిటీలకు శాలరీలు రావు. ఇప్పుడు ఈ ఎయిడెడ్ ఇదే దాని పేరేంటి, ప్రైవేట్ స్కూల్ కాలేజెస్ లో బాగా బలిసిన కాలేజెస్ ఉన్నాయి చూడండి, ధనంతో నడిచే కాలేజీ, ఏది బాగా పాపులర్ కాలేజీలు, డబ్బులు ఫీజుల మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యే కాలేజీలు ఉన్నాయి, స్టూడెంట్ ఫీజులు బాగా వచ్చే కాలేజీ, ఆ కాలేజీలలో మాత్రమే జీతాలు టైంకి ఇస్తున్నారు. మిగతా కాలేజీల్లో జీతాలకి అడగని వాళ్ళని పెట్టుకోవడము, లేకపోతే గనక ఇచ్చినప్పుడు తీసుకునే వాళ్ళని పెట్టుకోవడము, నానా తిప్పలు పడుతున్నారు లెక్చరర్స్ కూడా. దారుణమైన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు డిగ్రీలు చదివి ఆ సర్టిఫికెట్లు లేక పీజీలు చేయలేక ఇంకా అంధకారంలో గడిపేయాల్సిందేనా వీళ్ళ భవిష్యత్తు? అసలు డిగ్రీలు చేయడానికి కూడా దిక్కు లేకుండా పోతుంటే ఇప్పుడు. అవును, డిగ్రీలు చేయడానికి దిక్కు లేదు. అవును, చేసిన డిగ్రీలు పూర్తయితే తర్వాత చదవడానికి దిక్కు లేదు. అదే అదే అప్పుడు జగన్ వచ్చాక, అంతకు ముందు ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పీజీ కూడా ఫ్రీ, పిహెచ్డి అయినా సరే ఫీజు రియంబర్స్మెంట్. నాకు బాగా గుర్తు, ఒక స్టూడెంట్, నాకు తెలిసినటువంటి ఒక స్టూడెంట్, తను
వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళకి అవగాహన తక్కువ ఎడ్యుకేషన్ మీద. తను బీ ఫార్మసీ చేశాడు. బీ ఫార్మసీ అయిపోయిన తర్వాతన ఇదే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల బీ ఫార్మసీ పూర్తి అయిపోయింది. తర్వాత ఇక చదవడానికి ఇంకెందుకులే అనేసి ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎం ఫార్మసీ కాలేజీలు ఫోన్లు చేసి వరుస పెట్టి మా కాలేజీలో చేరమని 5-6 కాలేజీలు వాళ్ళే అడిగారు. నువ్వు రానక్కర్లేదు కాలేజీకి కూడా అటెండెన్స్ చేస్తామంటారు. నీకు మెటీరియల్ పంపిస్తాను చదువుకో, ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఆన్లైన్లో చెప్తాము, లేదా ఫోన్ చేసి చెప్తే మాస్టర్ మీకు చెప్తారు అని చెప్పేసి. నాకు దీని మీద అవగాహన లేదు, మా అంకుల్తో మాట్లాడండి అండి, ఆ నెంబర్ ఇస్తే నాకు చేశారనమాట. అసలు అట్టెందుకు చేస్తున్నారా అంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా సార్ అన్నారు. అది మామూలుగా అయితే దగా అనిపిస్తుంది, కానీ ఈ పర్సన్ ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంది, ఎం ఫార్మసీ కూడా పూర్తయింది, అటెండెన్స్ అది వాళ్ళు చూసుకున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కింద అయిపోయింది. ఇవాళ అట్లాంటి సాధ్యం అవుతుందా? నేను ఎంఏ సోషియాలజీ చేయడానికి నేను ప్రైవేట్గా చేశాను, డబ్బులు కట్టాను, ఇదైంది. అక్కడ డబ్బులు లేకుండా అయింది వాళ్ళకి. కాబట్టి చదువు వాల్యూ ఏంటి, మనకు ఆ సర్టిఫికేట్ వాల్యూ తెలుసు. అవును, నేను బీకామో లేకపోతే ఎంఏ సోషియాలజీనా తర్వాత లానా ఇట్లాంటి ఏంటి దాని మీద ఉండేటటువంటి నాకేంటి ఏదో చదవాలి, ఇంకా 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 ఏదో చెయ్యాలన్నటువంటి ఒక తపన ఉండేది. పిహెచ్డి కూడా అనుకున్నా, ఎంఫిల్ చేసి పిహెచ్డి చేయాలి. కాకపోతే యూనివర్సిటీలో ఎక్కువ టైం చేయాలి. ఇంకోటి ఈ మధ్యకాలంలో అది మారిపోయి సిస్టము, వాళ్ళకి తాబేదారులు లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఫేవర్లు చేస్తేనే ఇస్తున్నారట. అది యూనివర్సిటీలో నేను అడిగాక అది తెలిసాక ఆ పనులు మనం చేయలేము అని వదిలేసాను అనమాట. ఇక అక్కడికి వెళ్ళాల నేను. ఇక అంతవరకు నేను మ్యాక్సిమం అసలు నా జీవితంలో ఎన్ని చదవగలను అనుకున్నానా, నేను ఎంత జాగ్రత్తగా చేసుకున్నాను కాబట్టి సాధ్యమైంది. ఇవాళ రోజునైతే పాప నిజంగా అనిపిస్తుంది ఒక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది రాజకీయం వలన. ఒక వ్యవస్థ బాగుపడుతుంది, ఒక వ్యవస్థ నాశనం అవుతుంది అనడానికి సాక్ష్యాలు ఇవి. ఇవాళ నువ్వు సరిగ్గా నువ్వు ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టకపోతే హాస్పిటల్ స్ట్రైక్ చేస్తే వాళ్ళకేంటి పరిస్థితి? అంతే కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ కడితే ₹1,00,000 రోగానికి నీకు 40,000 శాంక్షన్ చేస్తే మిగతా 60,000 పేదోడు కట్టలేడే, ఏంటి పరిస్థితి? ఇట్లా రకరకాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా కంఫర్టబుల్గా వెళ్తూ ఉన్నప్పుడు దాంట్లో ఎదురయ్యే లోపానికి సంబంధించినటువంటి పాయింట్లనే విమర్శలుగా చేసి పబ్లిక్ ని ఎక్స్ప్లాయిట్ చేసి ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు కళ్ళ ఎదురుగుండా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యి పేదోడి జీవితం సంకనాకిపోతుంటే మహిళల చేతికి డబ్బులు లేదు, పేదల చేతికి డబ్బులు లేదు, నెల నెల ఇస్తామన్న డబ్బులు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, ఇవన్నీ ఆగిపోయి ఒక పక్కన అక్కడ తిప్పలు పడుతున్నారు, ఆరోగ్యశ్రీకి హాస్పిటల్లో తిప్పలు పెడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కి కాలేజీల్లో తిప్పలు పెడుతున్నారు. ఇవి అసలు సమస్యలే కావు, ఇవి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలే కావు అన్నటువంటి విధంగా పత్రికల వ్యవహారం ఉంది. పైగా ఏ లోపం వచ్చినా సరే గత ప్రభుత్వాన్ని తిడతా కూర్చొని కథలు రాస్తా. నిజం ఇప్పటికి 2 సంవత్సరాల వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది కదా. అసలైన ప్రజా సమస్యలు ఇవే అసలు, ఫస్ట్ తర్వాత సమస్యలు అసలు దాని గురించి ఆలోచించే ఓపిక మీడియాకు కూడా లేదు. ఇది మన కర్మ అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి ఇది ఏదో చిన్న అంశం అయితే కాదు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. డిగ్రీలు చేయాలి, పీజీలు చేయాలి అనే కళను ఒకప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెరవేరిస్తే ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారా అనే డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఇమీడియట్గా మరి విద్యాశాఖ స్పందిస్తుందా, ప్రభుత్వం స్పందిస్తుందా, ఉన్నతాధికారులు మాట్లాడతారా? వాళ్ళకి సర్టిఫికెట్లు అయితే ఇవ్వాలని కోరుకుంటున్నారు. అందరూ డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకొని బయటకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకునే పరిస్థితుల్లో 100% అయితే ఉండరు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం ఆలోచిస్తుందా, ఇలాగే వదిలేస్తుందా? వాళ్ళ భవిష్యత్తుకి రేపు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది చూద్దాం.